Hi friends, welcome back to Murli Hub. No drama, no lagging. You will get only information with accurate. We will go to the video. Project evaluation procedure, JNTU and autonomous colleges under JNTU గురించి ఈరోజు చెప్పబోతాను. చాలామంది స్టూడెంట్స్ ప్రాజెక్టు ఎప్పుడు జరుగుతుంది, ప్రాజెక్టు ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విషయమే ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ ఇవ్వబోతా ఉన్నాను. ఇక డీటెయిల్లోకి వెళ్దాం. ఇది మనకు జేఎన్టీయూ అకాడమిక్ క్యాలెండర్ రివైజ్డ్ 4th ఇయర్ బీటెక్ బీ ఫార్మసీ సంబంధించిన అకాడమిక్ క్యాలెండరు. మనకు 12th జూన్ వరకు సెకండ్ స్పెల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ప్రాజెక్ట్ వైవా ఓస్ కూడా 12th జూన్ వరకు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రాజెక్ట్ సబ్మిషన్ వచ్చేసేసి అంటే 12th అంటే 13th to 16th జూన్ వరకు ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం. సో ఆల్మోస్ట్గా ఇదే షెడ్యూల్ ఫాలో అవుతారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి యాక్చువల్ డేట్కు 14th జూన్కే ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి బిఫోర్ దట్ ఈ ఎగ్జామ్స్ అన్నీ ప్రాజెక్టు క్లోజ్ చేస్తుండొచ్చు. ఆర్ ఎల్స్ ఒకవేళ బిఫోర్ 14th జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఒకవేళ అది మిస్ అయిపోతే ఎండ్ ఎగ్జామ్స్ తర్వాత ప్రాజెక్టు కంప్లీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు. ఈసారి కూడా ఆఫ్లైన్ చేసే ఛాన్సెస్ అయితే ఎలాగో లేవు. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆన్లైన్ ప్రొసీజరే ఉండొచ్చు. ఆన్లైన్ ప్రొసీజరు లాస్ట్ టైం ఎలా జరిగింది, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా మీకు ప్రాజెక్టు ఎవాల్యుయేషన్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ ఇయర్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ అన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇందులో. ద ఫాలోవింగ్ గైడ్లైన్స్ టు కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కమ్ వైవా ఎగ్జామ్ ఆఫ్ 4th ఇయర్ బీటెక్ బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్ లాక్డౌన్. ఇది లాస్ట్ టైం ఇచ్చిన గైడ్లైన్స్. సిమిలర్ గైడ్లైన్స్ ఈసారి కూడా ఉంటాయని చెప్పేసి నాకున్న ఇన్ఫర్మేషను. ద ఆన్లైన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కమ్ వైవా ఎగ్జామ్స్ ఆఫ్ 4th ఇయర్ బీటెక్ బీ ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ ఆర్ be scheduled using online video conferencing mode ఓన్లీ వీడియో కాన్ఫరెన్సింగ్లో ఈ ప్రాజెక్ట్స్ జరుగుతాయి. తర్వాత ద వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ బై ద కాలేజ్ ఫ్రమ్ సిస్కో, వెబెక్స్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, బిగ్ బ్లూ, ఈ బటన్ ఆర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్. కాలేజెస్కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఏదన్నా ప్లాట్ఫామ్ యూజ్ చేసేసి మీరు ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ద స్టూడెంట్స్ షుడ్ బి ట్రైన్ టు గెట్ అక్వైంటెడ్ విత్ ద యూసెస్ ఆఫ్ ద సేమ్. స్టూడెంట్స్ కూడా సఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా ఇది మానిటర్ చేయాలి, ఎలా అపియర్ కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. యూనివర్సిటీ షల్ అపాయింట్ 1 ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఫర్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ అరౌండ్ 60 స్టూడెంట్స్. యూనివర్సిటీ ఎవ్రీ 60 స్టూడెంట్స్కు ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ని అలాట్ చేస్తుంది. ద టైమ్ షెడ్యూలింగ్ ఆఫ్ బ్యాచ్ వైజ్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఎంటైర్ సెక్షన్ నీడ్ టు బి డన్ బై ద రెస్పెక్టివ్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ద సేమ్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ టు ద ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రాజెక్ట్ షెడ్యూల్ తయారు చేసేసి స్టూడెంట్స్కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత హెచ్ఓడి మీద ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ద స్టూడెంట్స్ షుడ్ submit soft copy of their respective project works, 1 report for each batch to the college అని చెప్తున్నారు. ఏవైతే ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిపోర్టు కాలేజీ వారికి సబ్మిట్ చేయాలి, ఒక రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. దేర్ మస్ట్ బి 1 internal evaluation of the project using the same online video conferencing platform. This internal evaluation should be scheduled at least 1 day before the external project evaluation date. మీ ప్రాజెక్టుకు ఒక ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్ జరగకముందే ఇంటర్నల్ ప్రాజెక్టు ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. దిస్ ఆన్లైన్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ షుడ్ క్యారీ సఫిషియెంట్ వెయిటేజ్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్. ఏదైతే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేస్తూ ఉన్నారో ఆ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్
కూడా దానికి వెయిటేజ్ ఉండాలి ఇంటర్నల్ ప్రాజెక్ట్ మార్క్స్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. ద టీమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ షుడ్ comprise of external examiner, guide and other members as specified in the academic regulations. All the students of one project batch who are present should be evaluated at one time slot. ఎవరైతే ఒక ప్రాజెక్టును బ్యాచ్గా సెలెక్ట్ చేసుకుంటారో ఆ ముగ్గురు కానీ నలుగురు కానీ వాళ్ళ నలుగురు ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఎట్ ఎ టైం పాల్గొనాలి. దానికి ప్రాజెక్ట్ టీం ఏదైతే ఉందో సో ఎక్స్టర్నల్ ఎగ్జామినరు, ఇంటర్నల్ గైడు, హెచ్ఓడి వీరందరూ సో దాన్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది వీడియో కాన్ఫరెన్సింగ్లో. ద వీడియో మోడ్ మస్ట్ బి సెట్ ఆన్ at the student terminals while evaluation is being done, and all the students must be visible to the evaluation committee at the time of evaluation. The responsibility of identification of the students of project batches lies with the guides of the respective batches during the ప్రాజెక్ట్ వర్క్ ఎవాల్యుయేషన్. ఏదైతే వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్లో ఈ ప్రాజెక్ట్ జరుగుతూ ఉందో దానికి సో స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేసి రైట్ పర్సన్ సో అక్కడ స్టూడెంట్ టెర్మినల్లో కూర్చునే విధంగా ఆ రెస్పాన్సిబిలిటీ గైడ్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ద వీడియో ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్ వైవా ప్రొసీడింగ్స్ షుడ్ బి రికార్డెడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ వెరిఫికేషన్ పర్పస్. నెసరీ అప్లికేషన్స్ హౌ టు బి ఇన్స్టాల్ ఫర్ రికార్డింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్. మీరు ఏదైతే వీడియో కాన్ఫరెన్సింగ్ మోడ్లో ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ జరుగుతుందో అదంతా రికార్డ్ చేయాలి, అలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి కాలేజెస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. The colleges should instruct students to submit their hard copy project reports to the colleges on or before the date of issue of hall tickets. The bona fide certificate in the project report should be signed by the supervisors, HOD and the principals, and issue the student copy to the students by retaining the department copy. ఏవైతే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయో దాంట్లో కంపల్సరీగా సైన్ చేయాలి. సో అది ఒక కాపీ డిపార్ట్మెంట్లో పెట్టుకోవాలి, అలాగే స్టూడెంట్ కాపీ స్టూడెంట్కి ఇవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. డ్యూ టు ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ప్రాబ్లమ్స్, ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు అటెండ్ ఫర్ ఆన్లైన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్, ఏ సపరేట్ సెషన్ విత్ ద సేమ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ షాల్ బి షెడ్యూల్డ్ ఎట్ ఏ లేటెస్ట్ డేట్. ద డీటెయిల్స్ ఆఫ్ ద సచ్ స్టూడెంట్స్ షుడ్ బి ఇంటిమేటెడ్. ఎవరైనా అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో ప్రాజెక్టు ఇంటర్నెట్ ఫెయిల్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లంతో కండక్ట్ చేయలేకపోతే అలాంటి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ పంపించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అటువంటి వారికి సపరేట్గా షెడ్యూల్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈజ్ ఆబ్సెంట్ డ్యూ టు ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఎట్ హిస్ హెర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఏ సెపరేట్ షెడ్యూల్ విల్ బి ఇష్యూడ్ లేటర్ ఫర్ సచ్ స్టూడెంట్స్. ద టైటిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్స్ must be meaningful and self-explanatory. Yes, every student must take care of this. Your title of the projects must be very clear while naming your file, so that should be taken care. Appropriate titles of the project work shall be made as one parameter for awarding the marks in the external project evaluation. ఏదైతే మీరు నేమింగ్ ఇస్తారో దానికి కూడా పారామీటర్ పెట్టుకొని దానికి కొన్ని మార్కులు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అండర్స్టాండింగ్ఫుల్ ఉండాలి, ఓన్లీ ఆ పేరును చూడంగానే మీ ప్రాజెక్ట్ తెలియాలి, అలా ఆ నేమింగ్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో అట్లా మంచిగా నేమ్ ఇచ్చిన వారికి దానికి పారామీటర్గా కొన్ని మార్కులు కూడా అవార్డ్ చేయమని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు అప్డేట్. ఇలాంటి అప్డేట్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫర్దర్ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదంటున్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. లేదు ఇంకా మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే అంత టైం లేదు అంటే ఏం చేయాలో మీకు తెలుసు, అలా చేసేయండి. చేసేసి మీరు బాగా ప్రిపేర్ కాండి, ప్రజెంటేషన్కు బాగా ప్రిపేర్ కాండి. అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా చదువుకొని 1, 2 సార్లు 3 సార్లు చదివేసుకొని దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు సక్సెస్ఫుల్గా మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. టెన్షన్ తీసుకోకండి. ఏదో రకంగా మీకు ఈ సిచ్యువేషన్ అందరికీ తెలుసు, బట్ బాగా ఎక్కువ ప్రెజర్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. బట్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్. అండర్స్టాండింగ్ ఉందా లేదా మీకు ఆ ప్రాజెక్ట్ మీద అవన్నీ చూస్తారు. సో ఆ రకమైన మీరు ప్రిపరేషన్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.